సో రేవంత్ రెడ్డి కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు. సో గతంలో కూడా జగన్ కూడా ఆరోపించాడు, ఇటు చంద్రబాబు కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి ద్వారా అనేది కూడా ఆరోపించాడు. సో క్లియర్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటి, తెలుగుదేశం వాళ్ళు కమ్మ సెక్షను ఇతర తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే అభిమానులంతా కూడా రేవంత్ రెడ్డి వైపే ఉంటారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళకి జగన్ అవసరం ఉంది మనకిక్కడ. జగన్ ఇప్పటివరకు ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పటివరకు అతను తన ఆంధ్ర రాజకీయాలకే పరిమితం అయినాడు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ జగన్ని కూడా ఇన్వాల్వ్ కమ్మని తనకి ఇక్కడ ఉన్న ఫోర్సెస్, ఎందుకంటే గతంలో తన వైఎస్ అభిమానులంతా కూడా ఇటు షర్మిల ఆర్గనైజ్ చేయగలిగింది చాలామందిని. షర్మిల వెంట వాళ్ళు నడిచారు, షర్మిలని తమ నాయకుడు వారసురాలుగా వాళ్ళు గుర్తించారు. కానీ ఇప్పుడు షర్మిల వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. సో ఆమె జగన్ని టార్గెట్ చేసి అక్కడ ఫైట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వైఎస్ అభిమానులు కావచ్చు, జగన్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు ఎటు కాకుండా మిగిలిపోయారు. వాళ్ళేమో ఇటు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయలేరు, ఇటు బీజేపీ వైపు వెళ్ళలేరు, బీఆర్ఎస్ వైపు వెళ్ళాలా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉండొచ్చు. అందుకని ఇప్పుడు జగన్ని రంగంలోకి దించి వాళ్ళందరినీ బీఆర్ఎస్లకి కన్వర్ట్ చేయడం, బీఆర్ఎస్కి సపోర్టర్స్గా మార్చడం అన్న ఒక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది. దీనికి జగన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎల్లకాలం ఉండడు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎట్లాగూ రేవంత్ రెడ్డి తనకి ఫ్రెండ్గా ఉండే అవకాశం లేదు, ఎనిమిగానే రేవంత్ రెడ్డి ఉంటాడు. కాబట్టి జగన్ కూడా అనేక లాజిస్టికల్ అవసరాలు కావచ్చు, రేపొద్దున ఫండింగ్ కావచ్చు, అనేక అవసరాలు జగన్కి కూడా తెలంగాణలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇప్పటికి కూడా చాలా చోట్ల బీఆర్ఎస్కి బలం అయితే ఉంది, బలం ఏం లేదని చెప్పలేం. 39% ఓట్ షేర్ వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్తో మనకి కూడా పనులు ఉంటాయి. కాబట్టి మనం బీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దాం అనేది జగన్ కూడా ఉంది. ముందు నుంచి కూడా జగన్ కేసీఆర్తో ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు. కేసీఆర్ ఫండింగ్ అంతా కూడా జగన్కి ఇచ్చాడని కూడా గతంలో కూడా చంద్రబాబు కూడా విమర్శించాడు. సో కేసీఆర్కి ఆంధ్రాలో కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. సో ఆ నేపథ్యంలో జగన్ ఇక్కడ బీఆర్ఎస్కి యాక్టివ్గా సపోర్ట్ చేయాలని తన శ్రేణులతో అంతా కూడా మాట్లాడి, ఇక్కడ ఉన్న నాయకులతో అంతా మాట్లాడి మన 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 శక్తులంతా కూడా ఆర్గనైజ్ చేసి బీఆర్ఎస్ వైపు నిలబడాలి అన్న ఒక ఇది వచ్చిందని, ఈ విషయమే అక్కడ కూడా బెంగళూరులో కూడా వెళ్ళి కేటీఆర్ అండ్ జగన్ దీంట్లో వచ్చిందనేది కూడా మనకి వస్తున్న వార్త. అందుకనే మామూలుగా క్యాజువల్గా కలిసి ఉంటే వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి ఫోటోలని ఇచ్చేసి వీళ్ళిద్దరిని కలయికని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇరువైపులా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా దాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చింది, అటు వైసీపీ కూడా తీసుకొచ్చింది. అందుకని ఇక్కడ కొత్త సమీకరణలో భాగంగా జగన్ బీఆర్ఎస్ ఓపెన్గా కలిసే అవకాశం అయితే కనబడుతున్నాయి. మరి జగన్ ఓపెన్గానే ప్రకటనిస్తాడా, మన అభిమానులు కానీ వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా బీఆర్ఎస్కి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది ట్విస్ట్. అదేంటంటే ఇటు కాంగ్రెస్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ వైఎస్ఆర్ని కూడా ఇక్కడ ఓన్ చేసుకున్నారు, వైఎస్ఆర్ని కూడా తమ వాడిగానే ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులను ఎందుకు దూరం చేసుకోవాలనేది రేవంత్ రెడ్డికి ఉండొచ్చు. కాకపోతే రేవంత్ రెడ్డి గతంలో వైఎస్ఆర్కి యాంటీగా మాట్లాడిన మాటలో వాటన్నిటిని కూడా హైలైట్ చేసి తన వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయకండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం మనిషి అన్న ఒక యాంగిల్ని తీసుకెళ్ళి జగన్కు ఉన్న ఇక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ కావచ్చు ఎంత ఉంటే అంత వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ వైపు మళ్లించడానికి జగన్ యాక్టివ్గానే ఈసారి రంగంలో దిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది రేవంత్ రెడ్డి కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంది.